జీవితంలో ఒక కార్యము జరగబోతుందని నమ్మాలి. నిజమా? నిజమన్న వారందరూ హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఉత్తర పత్రంలో చదువుకున్న కీర్తన 80వ కీర్తనలో 14వ వచనాన్ని గమనించండి. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని సృష్టించుము. దేవునికి మహిమ కలుగునుగా. సందర్భాన్ని దేవుడు పెట్టాడు. ఒక సందర్భము లేనిదే మనిషి జీవితం ముందుకు వెళ్ళదు. ఇక్కడ గమనిస్తే సైన్యములకు అధిపతి వగు దేవా, ఆకాశముల నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని సృష్టించుము. చూడమంటున్నాడు. ఇది అంశము ప్రియమైన దేవుని బిడ్డలారా. ద్రాక్షావల్లి ఇక్కడ గమనిస్తే ఈ వచనములో ద్రాక్షావల్లి అని సంబోధిస్తున్నాడు. అంటే ఒకప్పుడు ఐగుప్తులో బానిసత్వము భరించి ఆ స్థితిలో నుండి దేవుని కృపతో విడిపించబడినటువంటి ద్రాక్షావల్లి గురించి మాట్లాడుతున్నాడు. ఏ ద్రాక్షావల్లి అండి? బానిసత్వము నుండి, ఐగుప్తులో ఉన్నటువంటి బానిసత్వం నుంచి విడిపింపబడి ఆయన కృప ద్వారా ఎలా విడిపించబడ్డారు? మీరు చెబితే మనం ముందుకు వెళ్తాం, మీరు చెప్పకపోతే ఇలానే కూర్చోవలసిన పరిస్థితి. ఎలా విడిపించబడ్డారు బానిసత్వం నుండి? ఎలా? అందరూ తెల్లమొక్కలు వేశారు. అంటే దేవుని కృప ఎవరు పొందుకోలేదా? పొందుకున్న వారు గట్టిగా చెప్పాలి. దేవుని కృప ద్వారానే విడుదల కలుగుతుంది. బానిసత్వం నుంచి విడుదల పొందుకోవడానికి కృప పొందుకున్నాడు కాబట్టి వారు బానిసత్వం నుంచి విడుదలయ్యారు. అయితే ఇక్కడ గమనించినట్లయితే వాగ్దాన ప్రకారము మంచి దేశానికి వచ్చి గొప్పగా అభివృద్ధి చెందారా? ఆ బానిసత్వం నుంచి విడుదలయ్యి గొప్పగా ఆశీర్వాదంలోనికి వెళ్ళిన జనాంగమును గురించి మాట్లాడుచున్నాడు. ఆ తర్వాత వారు ఏం చేశారండి? అభివృద్ధిలోనికి వచ్చిన సందర్భాన్ని గమనిస్తే అతిశయించారు. కొంచెము డెవలప్ అయ్యామా వచ్చేస్తుందండి. ఇక్కడ కూర్చుంటుంది ఎవడు? అపవాది. గర్వము. కన్ను, మూడో కన్ను. అప్పటి వరకు కన్నులు మామూలుగానే ఉంటాయి, తర్వాత కన్నులు తేటగా కనపడతాయి. గర్వించింది, అతిశయించింది. ఈ ద్రాక్షావల్లి గురించి మాట్లాడుతున్న సందర్భాన్ని గమనిస్తే బయటకు తెచ్చి అభివృద్ధి పరిచిన దేవుణ్ణే మరచిన స్థితిని కనపరిచింది. ఈ దినము ద్రాక్షావల్లిని పోల్చి మాట్లాడుచున్నాడంటే ఆ ద్రాక్షావల్లిలో మనము కూడా ఉన్నాము. చెప్పేవారు, వినేవారు, చూస్తున్నవారు, వింటున్నవారు ప్రతి ఒక్కరు కూడా ద్రాక్షావల్లిని పోలి ఉన్నారు. ఓ మరచిన ద్రాక్షావల్లి, ఈ దినము హెచ్చరిస్తున్న దేవుని శబ్దాన్ని, స్వరాన్ని గైపడమని అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దాని ఫలితంగానే, అతిశయించిన కారణంగానే అది పూర్తిగా పాడైపోయేటట్లుగా దేవుడు వదిలేశాడు. అప్పటి వరకు పట్టుకొచ్చిన దేవుడు ఏం చేశాడు? చూద్దాం అని ఒక పరీక్షించే సమయం వచ్చింది. బాగా గమనించండి. తల్లిదండ్రులు పిల్లలు మాట విన్నంతసేపు తల్లిదండ్రులు ఫాలోఅప్ చేస్తారు. ఇక వీడు వినడు అన్నప్పుడు కొద్దిగా వదిలేస్తారు. వదిలేసిన సందర్భంలో వాడు పాడై మన్ను కొట్టుకొని పాడైన పరిస్థితిలో మరలా వాడు దారి వచ్చి తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి పెట్టు ఉంటుంది కానీ ప్రేమ ఉంటుంది. ప్రేమ పోగొడతాడా?
అదే స్థితిని గుర్తు చేస్తూ ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు దేవుడు. చివరికి అది ఏమైపోయింది, ఇక నాకు ఎవరు అడ్డు ఆపులేరు, నన్ను ఎవరు ఆపలేరు అని చెప్పేసి ఏమైపోయిందంటే పనికి మాలిన స్థితికి చేరింది, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే దాని స్థితిని గమనించిన వారు కొంతమంది భక్తులు దాని గురించి, ఆ ద్రాక్షావళి గురించి దేవునికి మొరపెడుతూ, దేవా ఏదో ఒకటి తెలిసి తెలియక ఒకవేళ అతిశయించారేమో, తెలిసి తెలియక దాని తప్పిదములోనికి పడిపోయారేమో, వారిని క్షమించు, ఆ ద్రాక్షవల్లిని క్షమించు, మరలా ఒక్కసారి దాని మీద దృష్టి పెట్టు, అయ్యా దారి తప్పిపోయా, క్షమించు, మరలా ఒక్కసారి దృష్టి పెట్టు అని అంటున్నాడండి. ప్రభువా రిక్వెస్ట్ కనపడుతుంది ఇక్కడ. ఏమని రిక్వెస్ట్ అండి? దేవా ఆకాశంలో నుండి మరలా ఒక అవకాశం అయ్యా, ఈ ద్రాక్షావల్లిని అయ్యా కను దృష్టి పెట్టయ్యా. ఇంత మాట. నేను చూడకపోతే, నేను పట్టించుకోకపోతే ఆ అహంభావన గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అలాగే మనము కూడా ఏ ద్రాక్షావల్లిగా ఉన్నామో గాని మనల్ని కూడా క్షమించగల దేవుడు మనకున్నాడు. ఏ ద్రాక్షావల్లిని పోలి ఉన్నావో ఈ దినం, అతిశయించిన ద్రాక్షావల్లిగా ఉన్నావా? దారి తప్పిన ద్రాక్షావల్లిగా ఉన్నావా? అయినా సరే మరలా ఆయన దగ్గరికి వస్తే క్షమించే గుణము కలిగి హత్తుకునేలాగా ఉన్నాడు మన దేవుడు. అయితే మాట్లాడుతూ ఏమంటాడంటే, కొన్ని రకాల ద్రాక్షావల్లులు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఏ పరిశుద్ధ గ్రంథం అండి? మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథములో బయలుపరచబడి ఉన్నాయి. వాటిని మనం ఏం చేయాలంటే ఈ దినము ప్రియమైన దేవుని బిడ్డలారా ధ్యానించి, అందులో ఉన్న పరిస్థితులు మనలో ఉన్నాయేమో, అందులో ఉన్న పరిస్థితులు, ఎందులో నీలో ఉన్న పరిస్థితులు, ఎదుటివారి పరిస్థితినే చూస్తావు. అందుకే దేవుడు గుర్తు చేస్తున్నాడు, అందులో ఉన్న పరిస్థితులు మనలో ఉన్నాయేమో పరిశీలన చేసుకొని సరి చేసుకుందాం. సరి చేసుకుందామా? సరి చేసుకున్నప్పుడే దేవుడు నిన్ను దృష్టించగలడు, కను దృష్టి పెట్టగలడు. దేవునికి మేము కలుగునుగా. ఈ ద్రాక్షావల్లి అనే సంబోధించినటువంటి దేవుడు ద్రాక్ష తోటగా మనల్ని పిలుచుకుంటున్నాడు. ఇజ్రాయేలు జనాంగాన్ని గురించి మాట్లాడుతూ మారిన ఇజ్రాయేలును ఎదురు చూస్తున్నాడు దేవుడు. నీవు మారిన ఇజ్రాయేలుగా ఉన్నావా? పాత స్థితిలో ఉన్నటువంటి అతిశయించే ఇజ్రాయేలుగా ఉన్నావా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 32వ వచనాన్ని చూడండి. అక్కడ ద్రాక్షావళి గురించి మాట్లాడతాడు. త్వరగా 32వ అధ్యాయము 32వ వచనం. వారి ద్రాక్షావళి ఎలాంటిదండి? సొదొమ ద్రాక్షావళి, అది గొమొర్రా పొలములలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు. హల్లెలూయా. వాటి గెలలు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. ఎంత సంబోధిస్తున్నాడో గమనించండి. లోతైన మర్మము ఈ దినము తెలియపరుస్తున్నాడు మన దేవుడు. పిచ్చి ద్రాక్ష, మొదటిది ఏంటండి? పిచ్చి ద్రాక్షగా గుర్తించాడు. సొదొమ గొమొర్రా అనగానే ఇక్కడ చూస్తే దాని స్వభావం ఎలా ఉంటుందంటే, అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వారంటే శాపముతో తాపముతో నిండినవారు. ఆదికాండము 19వ అధ్యాయము 4-5 వచనాలు గమనించండి అమ్మా. అక్కడ ఆ ద్రాక్ష గురించి మాట్లాడుతున్న మాటను చూడండి గట్టిగా అమ్మా. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు బాలురును
నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి ఏంటండి అది మొదటి వచనం చదివితే అర్థమవుతుంది. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి, మీరు పెద్దల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను. హల్లెలూయా. గమనించండి, ఆతిథ్యము ఇవ్వడానికి ఆహ్వానించాడు. ఇంటికి వచ్చిన వారిని, అంటే ఇక్కడ గమనిస్తే ఈ సొదొమ ప్రజల స్వభావం ఎలాంటిదంటే చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు అందరికీ పాపపు ఆలోచన. ఎటువంటి ఆలోచన? భ్రష్టత్వంలో జీవిస్తున్న వారు, చిన్నలనేమి పెద్దలేమి వయసును మరచి పాపపు ఆలోచన కలిగి కామాంధులు. అందుకే వారిని దేవుడు పిచ్చి ద్రాక్షావల్లితో పోల్చినాడు. పిచ్చి ద్రాక్ష, దాని పనేంటి? పిచ్చి పిచ్చిగా చేయడమే. అట్టి వారి గురించి యెషయా ప్రవక్త మాట్లాడతాడు. యెషయా గ్రంథంలోని వెళ్ళమ్మ 1వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాటను చూడండి. ప్రవక్తకు దేవుడు బయలుపరిచిన విధానాన్ని ఒకసారి చూడండి. 1వ అధ్యాయము 16-17. మిమ్మను కడుక్కొనుడి, మిమ్మును కడుగుకొనుడి, కడుగుకొనుడి, శుద్ధి శుద్ధి చేసుకొనుడి, చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి. హల్లెలూయా. దుష్క్రియలు, పాపపు ఆలోచనతో, పాపం అనే తాపము, శాపంతో నిండి ఉన్న హృదయముతో ఉన్నవారు, భ్రష్టత్వములో వారికి ఏమి చేస్తున్నారో తెలియదు. అది మగ ఆడ అనే తేడా లేకుండా వారు చేస్తున్న సందర్భము, ఇంటికి వచ్చిన వారిని బయటికి రమ్మని లోతుని ఇబ్బంది పెంచినటువంటి పిచ్చి ద్రాక్ష. అందుకే ఇటువంటి వారిని కూడా క్షమించే గుణము ఎవరిలో ఉందండి? పరమ తండ్రి. ఇటువంటి వారిని క్షమించి దారిలోనికి రమ్మని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఓ పిచ్చి ద్రాక్ష, నీ మనస్తత్వం ఏంటో తెలుసు, నీ స్వభావం ఏంటో తెలుసు, నిన్ను కూడా క్షమిస్తున్నాను, రా నా దారిలోనికి, నా మార్గంలోనికని ఆహ్వానం ఇస్తున్న ఆహ్వాన వాగ్దాన పుత్రుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయం గమనించండి. ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు మరొక అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. ఇదే చివరి అవకాశం కావచ్చు, ఇదే చివరి అవకాశం కావచ్చు. అయ్యో, ఈ దినము నేను ఒప్పుకొని బ్రతికేదాన్ని, ఈ గొప్ప అవకాశాన్ని నేను పోగొట్టుకున్నాననే బాధపడే నీవు దేవుడు ఇస్తున్న అవకాశాన్ని పోగొట్టుకో. ఇప్పటికైనా గ్రహించి మార్పు చెంది ఆయన యుద్ధపు, ఆయన ఎదురు చూస్తున్నాడు. ఓ పిచ్చి ద్రాక్ష, నీ మనస్సు మారేటట్టుగా నా శక్తి నీ మీద పనిచేయను కాక అంటున్నాడు. పిచ్చి ద్రాక్షావల్లివైన నీవు మంచి ద్రాక్షావల్లిగా ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి పిచ్చి ద్రాక్ష లాగా మనం ఉన్నామా? లేము కదా. మనంతా మంచివారమే. దేవుడు మనల్ని ఆయన ప్రేమను చూపించుకుంటూ ఆయన మార్గంలో నడిపిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ అటువంటి అవకాశంలో పడి ఉన్నావేమో, దారి తప్పి ఉన్నావేమో, సరి చేసుకో. ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చాను. రెండవది చూద్దాం. యెషయా గ్రంథంలోనికి వెళ్ళండి. 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువు. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి దానికి ఏమి అంటే దానికి కావలసిన ఎరువు, దానికి కావలసిన అన్నిటినీ వేశాడు.
అది ద్రాక్ష పండ్లు కాయునని హల్లెలూయా. అది ద్రాక్ష పండ్లు కాయునని ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యము మీకు తెలియజెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. హల్లెలూయా. ఆయన చూచినప్పుడు నడవడిక, ప్రవర్తన నీది చేంజ్ లో ఉంది. ఆయన చెప్పింది ఏంటి, ఆయన నాటిన విధానం ఏంటి, ఆయన నిన్ను పోషించిన విధానం ఏంటి, ఆయన ఈ లోకంలో నిన్ను సృష్టించిన విధానంలో ఒక భాగం ఏంటి గుర్తించకుండా ఇది మంచి ద్రాక్షవల్లే గాని ఎందుకో దాని కాపు మాత్రము కారు ద్రాక్షవల్లిగా. రెండవది కారు ద్రాక్ష. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది ఏంటండి? కారు ద్రాక్ష. దీని స్వభావం ఎలాంటిదో తెలుసా? దేవుని ద్వారా ఎన్నో మేలులు పొందుతూ అవి పొందుకొని ఎంతగానో ఆశీర్వదింపబడి, కానీ వారి స్వభావం, ఆ కారు స్వభావం ఎలా ఉంటుందంటే చేతు స్వభావము. ఎంతసేపు పొందుకోవాలని చూస్తుందని కానీ ఇవ్వాలని మాత్రము చూడదు. అంటే ఆశీర్వాదము పొందుకోవాలని చూస్తుంది కానీ నీకొచ్చిన ఆశీర్వాదం ఇతరులకు ఇచ్చే స్వభావము ఉండదు. అంత మంచిది కాదు దీని స్వభావం. వారి వలన వచ్చే ఫలితాన్ని ఎదురు చూస్తుంది. మీరు పొందుకున్న ఫలితాన్ని ఇతరులకు తెలియపరచదు. ఎదుటివారి గురించి ఆలోచనలో ఉంటుంది. దీని స్వభావము చేదులాంటిది. అందుకే కారు ద్రాక్ష అని పిలిచారు. ఈనాడు చాలా మంది అలాగే ఉన్నారు, అలాగే జీవిస్తున్నారు. ఎదుటివాని తప్పులే పడుతున్నావు కానీ నీ తప్పును తెలుసుకొని నీవు పొందుకున్న ఆశీర్వాదము ఇతరులకు అందించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నీ పొరుగువాన్ని దేన్ని ఆశించకూడదనే ఆజ్ఞ అక్కడి వరకే ఉండిపోతుంది కానీ నీ క్రియలలో కనపడటం లేదు అని గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. వీరికి ఎదుటివారు మేలు చేయాలనే కోరుకుంటారు. వీరి స్వభావం. వీరు మాత్రం చేయరు. చేదు అనుభవంలో ఉన్న బిడ్డలారా, ఈ దినము వీక్షిస్తున్న ప్రజలారా, ఆయన సన్నిధానంలో గడుపుతున్న బిడ్డలారా, పిచ్చి ద్రాక్షగా ఉన్నావేమో దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కారు ద్రాక్షలాగా ఉన్నావేమో నీ మనస్సు మార్చుకోమంటున్నాడు దేవుడు. అందుకే దీని స్వభావము దావీదుకు బాగా అనుభవం ఎదురైంది. కీర్తనకారుడు 38వ కీర్తన 20వ వచనం చూడమ్మా. కారు ద్రాక్ష గురించి దావీదు కీర్తనకారుడు ఎలా మాట్లాడుతున్నాడు? గట్టిగా, మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించినందుకు వారు నాకు శత్రువులై. అంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ దినము గమనించు. దేవుడు చెప్పిన మార్గంలో నడిస్తే వారికి ఇష్టం ఉండదు. ఎవరికి? మన సహోదరుడు మనతో ఉంటాడు, వాడు పక్కకే ఉంటాడు. ఎప్పుడు నిన్ను విరగొడదామా అని చూస్తుంటాడు. దేవుడు చెప్పిన విధానం. దావీదు గారేమో దేవుడు చెప్పినట్టుగా నడిస్తే శత్రువులయ్యారు. ఎందుకయ్యారు? దావీదు మంచి చేసిన వాడే. అందరూ దావీదు వలన మేలు పొందినా వారే గాని మేలు పొందని వారెవరు లేరు. అయితే కీడు చేయడం మొదలు పెట్టారు దావీదుకు. సౌలు రాజుకు దయ్యం పట్టినప్పుడు ఆ దయ్యాన్ని వదిలించాడా? అందరికీ తెలుసు ఆ మాట. గొల్లియాతును చంపి ప్రజలకు నెమ్మదినిచ్చాడు, కాపాడాడు. అటువంటి దావీదునే రాజైన సౌలు ఏం చేశాడు? చంపబోయాడా? అంటే మేలు చేస్తే నాకెందుకులే, నాకెందుకు ఈ గొడవ, నా మటుకునే అదే అంటున్నాడు. కారు ద్రాక్ష స్వభావాన్ని తొలగించు.
నీకు మేలు జరిగిందా, ఇతరులకు కూడా మేలు చేసే స్వభావం నీలో ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అంతేగాని నా మటుకు చాలు, నా కుటుంబం చాలు, నా పిల్లలు చాలు అని జీవిస్తున్న నీకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు ఈ దినం. కారు ద్రాక్ష లాంటి మనస్తత్వం కలిగి ఉంటే ఈ దినము దాన్ని తుడిచివేయి. దావీదును చూపించానే, మంచి చేసిన వ్యక్తులు, అబ్బా ఎంత మంచి చేసినా నాకు వచ్చేది ఇంతే. దేవుని కొరకు నువ్వు నిందల పాలవుతే ఎలా ఉంటుందో తెలుసా ఆశీర్వాదము? మామూలుగా ఉండదండి. గమనించండి, ఇటువంటి మనస్సే కారు ద్రాక్షవల్లి మనస్సు. అందుకే లూకాసు వార్తలో రాయబడిన మాట చూడము, 6వ అధ్యాయం 31వ వచనంలో, 6వ అధ్యాయం 31వ వచనం, త్వరగా. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగే మీరును వారికి చేయుడి. అంతే. నువ్వు ఏ ఉద్దేశము, ఏ తలంపు కలిగి మనసులో ఊహించుకుంటావో నువ్వు కూడా, అబ్బా నాకు వచ్చి ఇస్తే బాగుండు, ఎప్పుడూ అదే ధోరణే కానీ నేను వెళ్ళి ఇస్తే బాగుండు. నీ మాట చాలండి, డబ్బులు కాదు అక్కడ. నీ మాట చాలు, నీ వాక్కు చాలు. పడిపోయిన స్థితిలో ఉన్న వారిని నిలబెట్టాలంటే పడిపోతున్న వాడిని, వాడు పడ్డాడని తొక్కకూడదు. నీ మాటతో వాడిని బయటికి లేపాలి, చేయాలి. ఊపిలో ఉన్న వారిని నీ మాట, నీ వాక్కు, దేవుని మాట రిలీజ్ చేసినప్పుడే ఉపశమనం కలిగి ఆ వ్యక్తి విశ్వాసంలోనికి వస్తాడు. అంతేగాని నాకెందుకు తొక్కు నిన్ను తొక్కుతాడు. ఓ ద్రాక్షవల్లి, అతిశయిస్తున్న ద్రాక్షవల్లి, నిన్ను చూడ త్రొక్కబడి ఉన్నటువంటి ద్రాక్షవల్లి నేను చూస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. లోకంలో ఒక సామెత ఉందండి, చేతనైతే మేలు చెయ్యి కానీ కీడు. సామెతల వరకే, మాటల వరకే జీవిస్తున్నాం కానీ వాటిని అనుసరించడం లేదని దేవుడు ఈ దినము గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వది చూసుకుందాం. ఆ తదుపరి మిగతా 4 ద్రాక్షవల్లులను వచ్చే ఆదివారం చూసుకుందాం. 7 ద్రాక్షవల్లులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. 7 ద్రాక్షవల్లులను పోల్చాడు దేవుడు. మనిషి సాదృశ్యాన్ని ద్రాక్షవల్లిగా పోల్చి మన ముందు పెట్టాడు. పిచ్చి ద్రాక్ష, కారు ద్రాక్ష, జాగ్రత్త. అటువంటి మనస్తత్వాలుంటే ఈ దినమే వాటిని ప్రక్కకు పెట్టి నా వైపు తిరుగు అంటున్నాడు. 3వది చూద్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలోనికి రా. 4వ అధ్యాయం 38, 39 వచనాలు చాలు త్వరగా. ఎలీషా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతనికి సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని పీకలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. హల్లెలూయా. ఏం చేశాడండి? ఏం చేశాడు అక్కడ? వెర్రి ద్రాక్షను తెచ్చి, ఎలీషా ప్రవక్త తనతో ఉన్నవారు తోటి సేవకులు ఆకలి కొని ఉన్నారు. ఆహారం సిద్ధపరచుకున్నటకు సెలవిచ్చాడు శిష్యుల. మా దగ్గర ఉన్నారు పరమానంద శిష్యులు, నాతో ఉన్నారు మంచి బిడ్డలు. కాకపోతే దేవుని కృపలో దేవుడు అలా నిలబెడుతూ ఉన్నారు. ఏది ఏమైనా ఇక్కడ గమనించండి, ఏం చేశారు? అయ్యా ఆకలి అవుతుందిరా, నీకు కనపడేంటి తీసుకురాపోరా. నిన్నటి దినం నా చుట్టూ ఉన్న కట్టెలన్నీ తీసుకొచ్చారు మా శిష్యులు ఈరోజు భోజనానికి. అయితే ఇక్కడ గమనించండి, రకరకాలు దొరికినట్టు యాప, తుమ్మ, కర్ర అన్ని పట్టుకొచ్చిర్రు. ఇక్కడ కూడా ఏం చేశారు ఈ శిష్యులు?
దొరికిన తెచ్చి ఒక శిష్యుడు ఏం చేశాడంటే చాలా బాగున్నాయని చెప్పి వెర్రి ద్రాక్షను వెర్రివాడా అంటాం కదా. మూడవది వెర్రి ద్రాక్ష. బాగా గమనించండి ప్రియ సహోదరి సహోదరుడు, అందరూ రకరకాలుగా తెచ్చారు. వారిలో ఒకడు వెర్రి ద్రాక్షను తెచ్చి కూర వండాడు. అది ఏమైపోయిందండి? విషము అయిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడో తెలుసా? దేవుడు మానవుని స్వభావం, మనిషి యొక్క స్వభావము, మనిషి యొక్క మనస్తత్వము విషపు లాంటిది. హల్లెలూయా. ఎలాంటిది? అదేంటండి, నీ మటుకే నిన్ను మరలా చూస్తున్నాడు దేవుడు. ఎవరిని? నా మటుకు నేను పవిత్రునండి. రోజుకు దానియేలు 7 సార్లు చేసిన 17 సార్లు. ఎన్నిసార్లు చేయి? కుక్కతోక, ఎలకతోక ఎంత ఉతికినా తెలుపు వస్తుందా? ఈ మధ్య అవుతున్నాంలేండి రకరకాలతో తెలుపు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, ఏం చేశాడు ఇక్కడ? మనిషి స్వభావం ఎలాంటిదంట? విషపు ఆలోచన. ఒకరిని ఎప్పుడు పడగొడదామా, ఒకరిని ఎప్పుడు దింపుదామా, ఒకరిని ఎప్పుడు ఇంకెక్కడ ఆశీర్వాదం పొందుకుంటాం? ఇక్కడ అదే జరిగింది. చూసారా? దాని గుణమెరగక అని వ్రాయబడిందా? అంటే గుణమెరగక జీవిస్తున్నావు నీవు. ఈ దినము గమనించు ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి మనస్తత్వంతో అందరికీ ఏమవుతుందండి? హాని కలుగుతుంది. కనుక గుణమును మార్చుకొని అందులోని స్వభావాన్ని ఎరిగి అందరికీ ఆరోగ్య పరిస్థితులను తీసుకువెళ్ళాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. సంతోషంగా ఉంటారు కానీ ఇతరులను సంతోషంగా ఉంచారు. సంతోషంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదకరంగా జీవిస్తావు. అందుకే లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వచనం చూడండి త్వరగా. దేవుడు మాట్లాడుతున్న మాటలు గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా. ఈ గొప్ప అవకాశం నీ జీవితంలో ఈ రోజే దేవుడు ఇచ్చాడు. అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఇక్కడ గమనించారా? అందరు గమనించాలి. ఈ లోకంలో ఉన్న ధనవంతుని గురించి మాట్లాడుచున్నాడు. ఇక్కడ ధనవంతులతో అడుగుతున్నాడు దేవుడు. ఏమని అడుగుతున్నాడు తెలుసా? ఈ ధనవంతుడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడండి. పిల్లికి కూడా భిక్షం పెట్టాడయా అన్నారా? అంటే పిల్లికి భిక్షం అంటే పిల్లికి మా దగ్గర వస్తాయనండి. పిల్లులు వద్దంటే వస్తాయి. కానీ అంటే మేమేదో గొప్పవారమని కాదు, కానీ చెప్తున్నా బాగా వినండి. పిల్లికి భిక్షము పెట్టలేని స్థితిలో ఉన్న ధనవంతుడు అనగా ఎదుటివాడు కష్టాల్లో ఉంటే కూడా తలుపేసుకొని తింటూ ఉంటాడు. అమ్మో నా దగ్గరికి ఎక్కడ వస్తాడా? అటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ తిని త్రాగుతూ సుఖించుతున్న ఓ ధనవంతుడా అని మాట్లాడుతున్నాడు. ఇతని నినాదం ఎలాంటిదంటే నా మటుకు నేనే. అలాగా జీవిస్తున్నాడు. అతని ఆస్తి అంతకంతకు అభివృద్ధి చేసుకుంటూ వాడు మాత్రమే సుఖపడుతూ ఉన్నాడు. దేవుని భయము లేదు, భక్తి భయము లేదు. ఇతనికి ధనమే ఒక దైవం. అంతేనా? సంపద ఓ ఆదివారం కాదు, అది శనివారం కాదు, అది మీటింగులు కాదు, ఏదన్నా కానీ అమ్మో గంట పోయిందా అయిపోయా. తిరుగుతున్నావు ప్రయాసపడుతున్న సమస్త జనులారా, డబ్బు ఎంతకే? నువ్వేందయ్యా ప్రభా? ఆరంభంలో చెప్పావు
ఎలుడి అన్నావు, ఫలించి అభివృద్ధి చెందమన్నావు, మరి మేము ఎలా అయ్యా? గంట పోయిందా ఫలించేది పోతుందయ్యా అని జీవిస్తున్న అతిశయిస్తున్న ద్రాక్షవల్లి నీతో మాట్లాడుచున్నాను అంటున్నాడు ఈ దినం. ఎవరితో? అతిశయించుతున్న ద్రాక్షవల్లితో. అయితే ఈ ధనవంతుడికి ఒక రోజు రానే వచ్చిందండి. ఏమొచ్చింది? ఆ రోజు తమ సంపాదన చూసుకొని తిను త్రాగుచు సుఖించుచు అనుకుంటున్న ఈ ధనవంతుడికి అప్పుడే దేవుడు ఈ మాట అంటున్నాడు, ఓ వెర్రివాడా అని. ఇటువంటి వారు వెర్రివారు కాక మరెవరండి? దేవుడు అందుకే అన్నాడు, ఓ వెర్రివాడా అని ఎందుకు సంబోధించాడు? తిని తాగి సుఖించే వారిని దేవుడు అంటున్న మాట వెర్రివాడ. వెర్రి ద్రాక్షావల్లి వలె జీవిస్తున్న నీవు ఆ ధన అహంభావ తొలగించుకో అంటున్నాడు. ఈ లోకంలో శాశ్వతము కాదు అని గుర్తించుకోవాలి. ఈ లోకం శాశ్వతం అండి? లోకంలో జీవిస్తున్న మేము, అయ్యా ఏంటండి మేము లోకంలో జీవిస్తున్నాం. లోకంతో నడవాలి కానీ లోకంతో కాదు. లోకంలో జీవించాలి కానీ లోకంతో జీవించే అనుసరించే పనులు చేయకూడదు. గుణమెరగక ఆ గుణాన్ని ఎరిగి నడవమంటున్నాడు దేవుడు. అందుకే చూడండి, ఆ రాత్రి అతని ప్రాణము పోగొట్టుకున్నాడు. ఆస్తి ఏంటి? ఆ రాత్రే ప్రాణం పోయిందండి. సంపాదించాడు. కరోనాలో గమనించామా? కోట్లు సంపాదించి ఎవరికి ఎవరు తెలియకుండా చనిపోయారు. వారి ఆస్తులు ఏమైపోయాయో కూడా తెలియదు. ఆ రాత్రి చనిపోతే వాని ఆస్తి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? వాడు అయితే పోతున్నాడు, ఉన్న నీవు నీ పరిస్థితి ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు. వెర్రి ద్రాక్ష లాగా జీవిస్తున్నారేమో, ఒక్కసారి సరి చేసుకో అంటున్నాడు. అందుకే మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో చూడం. 16వ వచనం 16-26వ వచనంలో చూడు త్వరగా. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? చూసారా? లోకమంతా సంపాదించుకున్నావు గాని అంటే ఏంటిది? నేత్రాశ, శరీరాశ, లోకముట్టిపోకడే. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు లోకాన్ని సంపాదించుకుంటున్నావు, ఆయనను సంపాదించుకునే పనిలో లేవు. ఆయన చెప్పిన క్రమములో పిచ్చి ద్రాక్షలాగా, కారు ద్రాక్షలాగా, వెర్రి ద్రాక్షలాగా జీవిస్తున్న నీవు ఒక్కసారి గమనించు. ఈ దినం ఈ గొప్ప అవకాశాన్ని నిన్ను కల్పించిన దేవుణ్ణి ఒక్కసారి చూడమంటున్నాడు. చూసి ఏమంటున్నాడంటే, ఇప్పుడైనా ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. వెర్రి ద్రాక్ష వల్లే కాక మంచి ద్రాక్ష వల్లి వలే ఉండమంటాడు. ఎందుకన్నాడు తెలుసు ఈ మాట? ఆ 4 తదుపరి వచ్చే ఆదివారం గమనిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి చూడమ్మా. ఎందుకు ఈ సందర్భాన్ని? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను. ఏ తీగలు? తీగలు ఎవరు? ఇప్పటిదాకా చెప్పారుగా, పిచ్చి ద్రాక్ష తీగలు, కారు ద్రాక్ష తీగలు, వెర్రి ద్రాక్ష తీగలు. ఈ తీగల స్వభావం కలిగి ఉన్న మనము అల్లుకోలేము, ఫలించలేము, అభివృద్ధి చెందలేము. నీ జీవితంలో పిచ్చి ద్రాక్ష ఉన్నట్లయితే దొండకాయల తీగలు పెరుగుతుంటాయి. ఇది మంచి దొండకాయ కదండి అని పీకేస్తాం. నీ జీవితంలో దేవుడు పీకి వేయక ముందే నువ్వు ఎరిగి, గుణమెరిగి, పిచ్చి ద్రాక్ష గుణం ఉంటే ఆ గుణాన్ని తొలగించు, కారు ద్రాక్ష గుణం ఉంటే ఆ గుణాన్ని తొలగించు, వెర్రి ద్రాక్ష గుణం ఉంటే ఆ గుణాన్ని తొలగించి ఆయనతో మమేకముగా జీవించాలి. అంటే ఏమంటున్నాడు? మా చదువు అది. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి
పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని. హల్లెలూయా. ఈ మూడిటిని తొలగించుకొని నువ్వు ఎప్పుడైతే ఫలించే తీగగా ఉంటావో అప్పుడే ఆయన నిన్ను ఫలించి అభివృద్ధి చెందే ఐగుప్తు బానిసత్వం నుంచి తీసుకొచ్చి ఫలించి అభివృద్ధి దేశానికి తెచ్చినట్టుగా నిన్ను నడిపించునుగాక మన దేవుడు. కాబట్టి ద్రాక్షవల్లి ఎవరండి? ద్రాక్షవల్లి ఎవరు? దేవుడు అండి. ఇప్పుడు దాకా చదివారే. దేవుడు. తీగలు పిచ్చి ద్రాక్ష తీగనా, కారు ద్రాక్ష తీగనా, వెర్రి ద్రాక్ష తీగనా? అవేవి కావు. మనము మంచి ద్రాక్షాలను పోలిన ఫలించి అభివృద్ధి చెందే ద్రాక్షావల్లిమి. ఆ వల్లితో ఈ వల్లి పోల్చుకున్నట్లయితే నువ్వు మమేకంగా జీవించి నా దేవుడు నన్ను తీగగా స్వీకరించాడు ఈ దినమని నీవు స్వీకరించినప్పుడే నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకోకు. అంతేనా? అంటే పిచ్చి ద్రాక్షలాగా నడుస్తావా? కారు ద్రాక్షగా నడుస్తావా? వెర్రి ద్రాక్షగా నడుస్తావా? అవన్నీ వదిలిపెట్టి నన్ను జ్ఞాపకం చేసుకోరా నా కుమారుడా, నా కుమార్తె అని మొరపెడుతున్నాడండి. ఏమంటున్నాడు? ఏమని మొరపెట్టాడు చూడండి. ఏమని మొరపెట్టాడు కీర్తనకారుడు? 84:14 సైన్యంలో అధిపతియగు దేవా, ఆకాశం నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని నన్ను జ్ఞాపకం చేసుకోరా బిడ్డ. ప్రియ నా కుమారుడా, కుమార్తె అంటున్న దేవుణ్ణి నీవు ఇప్పుడు ఒప్పుకొని, అయ్యా నువ్వు నిజమే నా దేవుడవు, ద్రాక్షావల్లి నీవు, తీగలు మేము. ఆ తీగలు సరిగా అల్లుకున్నప్పుడే అవి నిలబడగలుగుతాయి. లేకపోతే వంగిపోయా, వాడిపోయాయా, పీకి వేయబడతావు, తోసి వేయబడతావు, దొబ్బి వేయబడతావు. ఇక ఎవరు చూడకుండా, ఎవరు నిన్ను చేయి పట్టుకోకుండా వెలివేస్తాడు. ఆ వెలివేసే క్రమంలో నువ్వు ఉండకూడదని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఈ పునరుత్థాన దినమున. దేవునికి మహిమ కలుగును గాక.